భారతదేశంలో పండుగలు అంటే ఆనందం, సంప్రదాయం, సంస్కృతి. అలాంటి గొప్ప పండుగలైన భోగి, సంక్రాంతి, కనుమ ఎందుకు జరుపుకుంటామో ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ భూమ్మీద మహాబలి చక్రవర్తి అనే గొప్ప రాజు పాలించేవాడు. అతని రాజ్యంలో దుఃఖం అనే మాటే తెలియదు. మహాబలిగారి జీవితమే దానం. ఆకలితో వచ్చినవాడికి అన్నం, బాధలో ఉన్నవాడికి ఆశ. ప్రజలందరూ అతన్ని దేవుడిలా ప్రేమించారు. ప్రజల ప్రేమను చూసి దేవతలకు ఒక భయం కలిగింది. భూమ్మీదే స్వర్గం ఏర్పడుతోందని వారు ఆందోళన చెందారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్పారు, మహాబలి చెడ్డవాడు కాదు, అతని అహంకారాన్ని మాత్రమే సరిచెయ్యాలి. అందుకే విష్ణుమూర్తి చిన్న బ్రాహ్మణ బాలుడిగా, వామనుడిగా అవతరించి మహాబలి యాగశాలకు వచ్చాడు. వామనుడు మహాబలిని చూసి 3 అడుగుల భూమి ఇస్తే చాలని అడిగాడు. మహాబలి ఆనందంగా అంగీకరించాడు. అంతే, ఆ క్షణంలో వామనుడు త్రివిక్రముడిగా మారాడు. 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. ఇంక 3వ అడుగు పెట్టడానికి చోటు లేకపోయేసరికి మహాబలి తన తల వంచి త్యాగానికి సిద్ధమయ్యాడు. విష్ణుమూర్తి 3వ అడుగుతో మహాబలిని పాతాళలోకానికి పంపించాడు. కాని అది శిక్ష కాదు, ఒక గొప్ప పరీక్ష. మహాబలి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఒక వరమిచ్చాడు. సంవత్సరానికి ఒకసారి భూమికి రావచ్చని ఆశీర్వదించాడు. అప్పటినుంచి మహాబలి భూమికి వచ్చే రోజులను పండుగలుగా జరుపుకుంటారు. భోగి, పాత వస్తువులను కాల్చి, పాత బాధలు, చెడు అలవాట్లు వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలికే రోజు. మహాబలి తిరిగి రాబోతున్న ఆనందానికి సిద్ధమయ్యే రోజు. సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. కొత్త పంటలు ఇంటికి వస్తాయి. అన్నదానం, మిఠాయిలు, గాలిపటాలు, ఆనందం నిండే రోజు. మహాబలి భూమికి వచ్చిన ప్రధాన రోజు. కనుమ, పశువులను అలంకరించి పూజించే రోజు. రైతుకు సహాయం చేసే పశువులకు కృతజ్ఞత తెలుపుతారు. వ్యవసాయం, ప్రకృతి, జంతువుల పట్ల గౌరవం చూపే రోజు. బలిచక్రవర్తి కథ మనకు నేర్పేది అహంకారం విడిచిపెట్టాలి. దానం గొప్పది. ప్రకృతి మన తల్లి. అందరూ సమానమే. అందుకే భోగి, సంక్రాంతి, కనుమను మనం భక్తితో ఆనందంగా జరుపుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.